హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు నాకు ఎంత వస్తుంది, ఏంది, గేదెల మీద మంచిగానే ఉందా లేదా అనేది మీకు చెప్దామని అనుకుంటున్నా. చెప్దామని అనుకుంటున్నా అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర 3 గేదెలు ఉన్నాయన్నా. అవి మీరు ఆల్రెడీ మీ అందరికీ నేను రోజు చెప్తానే ఉంటా, ఎంత తీసుకున్నా నాడు అనేది. ఇప్పుడైతే పూటకు నా దగ్గర 4 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయన్న. ఒక్కొక్కటి 5 ఇచ్చేది ఇట్లా ఉంది, కానీ స్టార్టింగ్ ఇచ్చిన గేదెలే మంచిగా ఉన్నాయన్న నా దగ్గర. ఇంకా మళ్ళీ నెక్స్ట్ నేను తీసుకొచ్చిన గేదెలు పాలు బాగానే ఇచ్చినాయి, కానీ కట్టలేక అమ్ముకున్నా. అవి ఉన్నప్పుడు పూటకు అంటే ఆ పాత బర్రెలు ఇవి 4 బర్రెలు ఉన్నప్పుడు నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఒక్క నెల ఇన్కమ్ వచ్చి 49,000 50,000 వరకు వచ్చిందన్న. తర్వాత 2 బర్రెలు అమ్మేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో బర్రె తెచ్చిన 62,000కి. అది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు డెలివరీ అయ్యి ఇట్లంగా ఇంచుమించు అది 7 నెలలు అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మన షెడ్లో ఉన్న బర్రెలేమో 6 నెలలు కంప్లీట్ అయిందన్న. ఇవి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నాకు వచ్చి ఇంచుమించు 40,000 దాకా వచ్చిందన్న. 40,000 వరకు నాకు ఇన్కమ్ వచ్చింది. దాంట్లో నేను ఖర్చు చేసింది ఏంటంటే, ఇప్పుడు మనకు నెలకు 48,000 వచ్చింది మన కష్టం అంటే నా ఆదాయం అది. ఇక ఖర్చులు వచ్చాన్న చూడండి, నేను అయితే డైలీ ఒక్కొక్క బర్రెకు హాఫ్ కేజీ దానా పెట్టిన. అట్లా వచ్చి 3 పెద్ద బర్రెలకు కలిపి హాఫ్ కేజీ అన్నా కానీ పూటకు కిలోన్నర ప్లస్ మళ్ళీ దూడ పిల్లలకు కలిపి మొత్తం 3 కిలోలు పెడుతుంటే పూటకు. ఎందుకంటే గ్రోత్ మంచిగా ఉండాలి అని. దూడ పిల్లలు ఇప్పుడు మీరు చూసారు కానీ కృష్ణ కానీ అవి 2 సంవత్సరాలు అయినాయి. 2 సంవత్సరాలకు మంచి రేటు ఉంది. మంచి హైట్ పెరిగినాయి. కృష్ణ చేయికి వచ్చినట్టు ఉందన్న. ఏమంటారు, పోతు వాళ్ళకం కనిపిస్తుంది. దానికి ఎడ్లు అవి వస్తే గుదనికి పోయినట్టు పోతుంది. ఇంకోటి ఏంటంటే, నేను పెట్టిన ఖర్చు అంటే దానిలో మనకు వచ్చిన ఖర్చు అప్పుడు ఒక 15,000 దాకా వచ్చిందన్న. దాన ఖర్చులు, డాక్టర్ ఖర్చులు, మన షెడ్ ఖర్చులు అవన్నీ కలుపుకొని. ఇప్పుడైతే ప్రజెంట్ మనకు నెలకు వచ్చి ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ అయింది కాబట్టి బర్రెలు మళ్ళీ ఒకటే లెక్కలు ఇయ్యాయన్న. ఎందుకంటే 3 నెలల నుంచి మళ్ళీ పాలు తగ్గుతాయి. పాలు తగ్గినాక కట్టించుడు ఉంటుంది, కట్టించుడు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన బర్రెలు కట్టినాయి. ఒక బర్రె అయితే కన్ఫర్మ్ చెక్ చేసినా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో బర్రె April 14కు పార్పించిన పోతూ. ఇంకో బర్రె June 11కు పోతు వారింది. ఇంకా 2 చెకప్కు ఉన్నాయన్న. ఇప్పుడు మనకు వచ్చి నెలకు వచ్చి అయితే 25,000-26,000 వస్తుంది, ఎక్కువ రావడం లేదు. ఆ 25,000-26,000 నేను చేస్తున్న ఖర్చు ఏంటంటే, దాని అయితే నేను వాడడం లేదు. దాన ఖర్చు మిగిలిపోయింది. ఎందుకు దాన పెడతలేవన్నా మరి అని అంటే, గేదెలు మొత్తం నేను బయట తీసుకొచ్చి మేపుతున్నాను. మీరు చూస్తారు కదా, బస్ గేదెలను అయితే మొత్తం నేను బయటకు తీసుకొచ్చి మేపుతున్నా కాబట్టి జర గడ్డి మంచిగా తిని తిరుగుతాయి కాబట్టి పాలు మంచిగానే ఇస్తున్నాయని నేను దాన వాడటం లేదు. మినరల్ మిక్చర్ ఒక్కటి వాడుతున్నాను, అది 150 రూపాయలు అంతే. దాని ఒక్కటే ఖర్చు. ఇంకోటి నా పెట్రోల్ ఖర్చులు, అంతకు మించి నేనైతే ఖర్చులు అనేది ఏం లేదు. వెటర్నరీ డాక్టర్ ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆయనకు ఏదో ఇంత చూసుకుంటా, అంటే కిరాయిలు అట్లా. ఇప్పుడు మిగతా అంతా ఇప్పుడు నా ఈఎంఐలకు అవిటికే సరిపోతుందన్న. మరీ ఎక్కువ లాభం అనేది ఏం లేదు దీనిలో అయితే. ఇప్పుడు నాకైతే ఏం ఖర్చు లేదన్న. ఈఎంఐలు పోంగు నాకు ఒక 8,9,000 మిగులుతాయి. 8,9,000 నా ఫ్యామిలీ ఖర్చులకు వెళ్ళిపోతుంది. మా అంటే ఎక్కువ బర్రెలు వాళ్ళు అయితే ఎట్లుంటుంది అంటే, వాళ్ళు బయటికి తీసుకురావడానికి కుదరదన్న. ఎందుకంటే ఇట్లా రోడ్ కొండి మేపినా ఏం మేపినా బర్రెలు ఒకతాను ఉండవు. ఎట్లా ఏం చేస్తాయంటే రోడ్లోకి వచ్చి గుద్దడము అట్లాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నడు అరి చూసారు కదా, నేనైతే ఇక రోడ్ కొంటే మేపుతున్నా. ఇదే మనకు లాభం ఇప్పుడు ప్రజెంట్. సరే నడు, ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చి లాభం ఇదేనా. గేదెలను బయట తిప్పితే ఏమవుతుందంటే, కొంచెం దాన ఖర్చు కానీ గడ్డి ఖర్చులు కానీ మనకు తగ్గడానికి ఆస్కారం ఉంటుందన్న. ఇంకోటి బయట తిరిగి మేసిన దిగటాక మంచిగా పేయి పడతాయి, బాగుంటాయి. బైక్ ఇప్పుడే వచ్చింది చూడన్నా, ఉరుకుతాయి ఇక బర్రెలు. ఘోరంగా అంటే ఘోరంగా ఉరుకుతాయి. కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాగా తిప్పల పట్టోళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ ఏమైనా ఉంటే ఇలా మనకు వాట్సాప్లో పెట్టుండన్నా, నేను ఇలాగా ప్రమోట్ చేస్తా. చాలామంది సపోర్ట్ చేస్తున్నా అన్న, చాలా థ్యాంక్స్ అన్న. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.